మార్నింగ్ మ్యాగజైన్ స్వాతం ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అసలు పోటీ ఇప్పుడే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అమెరికా చైనాలు ఢీకొట్టాలంటే భారత్ ప్రపంచ స్థాయి ఉత్పత్తులు తయారు చేయాలి, చిన్న ఆలోచనలు పక్కన పెట్టి ప్రపంచ దృష్టితో పనిచేయాలి. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. పారిశ్రామికవేత్తలకు ఏపీలో పుష్కలంగా అవకాశాలు. సిఐఐ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు నరేంద్ర మోడీ ఉన్నారు. ఆయన నాయకత్వం భారత్కి సానుకూలంగా మారింది. 10 ఏళ్ల క్రితం ఆర్థికంగా 10వ స్థానంలో ఉన్న మనం ఇప్పుడు 4వ స్థానానికి వచ్చాం. మరో 2 ఏళ్లలో 3వ స్థానానికి చేరుతాం. ఇప్పటి వరకు పెద్ద ప్రయాస లేకుండానే ఇక్కడి వరకు వచ్చాం. ఇప్పుడు నిజమైన పోటీ ప్రారంభమవుతుంది. ఆర్థిక పరిమాణంలో ఇండియా చైనా మధ్య 4.5 రెట్లు, ఇండియా అమెరికా మధ్య 7 రెట్లు తేడా ఉంది. దీన్ని అధిగమించడానికి పారిశ్రామిక రంగం సంసిద్ధం కావాలి. ఈ కీలక సమయంలో ప్రభుత్వం మంచి విధానాలు తెచ్చి పారిశ్రామిక రంగం కష్టపడి పనిచేస్తే భారత్ని ఎవరూ కొట్టలేరు. ఐటీ కంపెనీల విషయంలో భారత్ అద్భుతంగా పనిచేస్తున్న మనం ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులను తయారు చేయడంలో బలహీనంగా ఉన్నాం. మనకదే ఇప్పుడు పెద్ద సవాల్. ఆ లోటును అధిగమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన భారతీయ పరిశ్రమల సమాఖ్య వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు. గత 3 దశాబ్దాల పరిణామాలను వివరిస్తూ రాబోయే మార్పుల గురించి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి రావాలని ఆహ్వానించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మద్యం ముడుపులు ఎవరికి చేర్చారు? మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్ము మీ ద్వారానే అంతిమ లబ్ధిదారుకు చేరినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఈ సొత్తు అంతా ఏ మార్గాల్లో చేర్చారు, ఆ సొత్తుతో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు అంటూ సిట్ అధికారులు మద్యం కుంభకోణంలో కీలకమైన నిందితులైన ఆ 4గురిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్కి సన్నిహితులైన సీఎంఓ మాజీ కార్యదర్శి కే ధనంజయ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, ఐటీ శాఖ మాజీ సలహాదారు రాజకేశిరెడ్డిలను సిట్ అధికారులు 2 రోజులు కస్టడీకి తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఓ పక్కన ఆధారాలన్నీ మా దగ్గరే ఉన్నాయంటారు. మళ్ళీ మీరు చెప్పండి అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు మాకు సంబంధం లేదు అనే చెప్తారు. అదేదో చూపించడానికి ఇక్కడ సమస్య అవుతుంది. లేకపోతే నగరాలకు ముప్పు అంటూ వర్షాకాలం వస్తున్న కాలువల్లో నత్తనడకన పూడికి తీత. విశాఖ కడపలో టెండర్లు పిలిచిన మొదలు కాని పనులు. విజయవాడ తిరుపతి గుంటూరు నెల్లూరులో మందకోడి అంటూ వర్షాకాలం సమీపిస్తున్న రాష్ట్రంలో నగరాలు పట్టణాల్లోని మురుగు వర్షపు నీటి ప్రవాహ కాలువల్లో పూడికి తొలగింపు పనులు సగం కూడా పూర్తి కాలేదు. వైకాపా ప్రభుత్వంలో పట్టణ స్థానిక సంస్థల పీడీ ఖాతాల నిధులు ఇతర అవసరాలకు మళ్లించడంతో ఎలాంటి పనులు చేపట్టలేకపోయారు. దీంతో వర్షాకాలంలో రోడ్లపైకి వచ్చే మురుగునీరు వ్యర్థాలతో ప్రజలు ఇబ్బంది పడేవారు. కూటమి ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థలను వర్షాకాలానికి 2 నెలల ముందే అప్రమత్తం చేసింది. కాలువల్లో పూడికి తొలగింపు పనులకి 50 కోట్లు కేటాయించి మేళాలాఖరులోకి పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ కమిషనర్లను ఆదేశించారు. టెండర్ల ఖరారైన గుంటూరు, విజయవాడ, తిరుపతి, నెల్లూరులో మందకోడిగా సాగుతోందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కీలకమైన హార్డ్ డిస్క్నే లేపేశారు. అందులో డిజిటల్ మూల్యాంకనం ఆధారాలు పిఎస్ఆర్ తీసుకెళ్లినట్టుగా నిర్ధారణ. గ్రూప్ 1 అక్రమాల కేసులో కొత్త మలుపు అంటూ ఆయనకి ఆల్రెడీ బెయిల్ వస్తుంది కాబట్టి ఇప్పుడు కొత్తగా వార్త లేదు, ఆయన దొంగ అని చూపించేటటువంటి ప్రయత్నం నడుస్తుంది. లేకపోతే కిటికీలోంచి కరెన్సీ కట్టలు సోదాల భయంతో 37 లక్షలు బయటికి విసిరేశారు. ఒరిస్సాలో అవినీతి అధికారి ఇంట్లో ఘటన. తనిఖీల్లో 2.51 కోట్ల నగదు లభ్యం. ఒక అవినీతి అధికారి ఇంటికి విజిలెన్స్ అధికారులు సోదాలకు రావడంతో కిటికీలోంచి నోట్ల కట్టలు బయటకు విసిరేయడం కలకలం సృష్టించింది. ఆ కరెన్సీ వర్షంతో స్థానికులు అవాక్కయ్యారు. ఒరిస్సాలోని భువనేశ్వర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం ఉద్యోగ విరమణ చేయనున్న అధికారి అనూహ్యంగా శుక్రవారం విజిలెన్స్ వాళ్ళకి చిక్కారు. గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ వైకుంఠనాథ్ షడంగి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అభియోగంతో విజిలెన్స్ అధికారులు 7 చోట్ల దాడులు చేశారు. విలాసవంతమైన బంగ్లాలు, 2.51 కోట్ల కరెన్సీ, భారీగా ఆభరణాలు గుర్తించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారం బాలకృష్ణకి అంటూ 2014 నుంచి 23 వరకు ఏడాదికి 3 చొప్పున ఉత్తమ చిత్రాల ఎంపిక. గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన తెలంగాణ సర్కార్. తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి 23 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ సినీ పురస్కారాలను ప్రకటించింది. ప్రముఖ నటుడు మురళీమోహన్ నేతృత్వంలో జ్యూరీ ఒక్కో ఏడాదికి గాను ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాల పురస్కారాలకు ఎంపిక చేసింది. వీటితో పాటు కొన్ని జాతీయ ప్రత్యేక పురస్కారాలకు సినీ ప్రముఖులు ఎంపిక చేసినట్టు వెల్లడించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇచ్చిన అవార్డులతో పాటు కొత్తగా అలనాటి సినీ ప్రముఖులు పైడి జయరాజ్, కాంతారావు పేర్లతో ప్రత్యేక పురస్కారాలను ఏర్పాటు చేశారు. 2024 ఏడాదికి సంబంధించిన అవార్డులు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. 14-23 వరకు పురస్కారాలకు ఎంపికైన సినిమాల వివరాలను శుక్రవారం హైదరాబాద్లో జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో రన్ రాజా రన్, పాఠశాల, అల్లుడు సీను 2014 నుంచి బిగిన్ చేస్తే ఆ తర్వాత అన్ని సినిమాలకి కూడా అవార్డులు వచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి బేరం కుదిరితేనే బదిలీ అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తూ ఉద్యోగులకు కూటమి సర్కారు మేలు చేయకపోగా వసూళ్ల పర్వం. టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు ఉంటేనే బదిలీలు, లేఖలు ఇచ్చేందుకు పోస్టును బట్టి భారీగా వసూళ్లు. మండల స్థాయిలో టీడీపీ నేతల పైరువీలు, నిబంధనలు, అర్హతలను పక్కన పెట్టి అంతా ఇష్టారాజ్యం. ఉద్యోగుల వినతులను పట్టించుకుని ఉన్నతాధికారులు. పట్టు పరిశ్రమ శాఖలో లక్షలు ఇస్తేనే పోస్టులు. చీఫ్ విజిలెన్స్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన ఉద్యోగులు. టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు లేకుండా ఉద్యోగులు ఎవరు బదిలీల కోసం తమ వద్దకు రావద్దని ఉన్నతాధికారులు తేల్చి చెప్తున్నారు.
ఎలాంటి రిక్వెస్ట్ అయినా ఎమ్మెల్యే లేఖ ద్వారానే చేస్తామని ఏలూరు జిల్లాలో కరాఖండిగా చెప్తుండటంతో ఉద్యోగులంతా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్లో మండల స్థాయి అధికారి తన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి రీత్యా తనను బదిలీ చేయాలని పలు ఆధారాలు చూపించి అభ్యర్థించిన అధికారులు పక్కన పడేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎరువుల ఇస్తామన్నామా, రైతు సేవా కేంద్రాలకు ఒక బస్తా వస్తుంటే ఒట్టు, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం. బఫర్ స్టాక్ కింద 2 లక్షల టన్నుల లక్ష్యం, ఇందుకు అవసరమైన నిధులు 100 కోట్లు, బడ్జెట్ కేటాయించింది 40 కోట్లు, ఇప్పటివరకు ₹1 కూడా విడుదల చేయని గత ప్రభుత్వంలో ఏకంగా 13.31 లక్షల టన్నుల ఎరువుల సరఫరా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కూటమి సర్కారు వల్ల రోడ్డును పడ్డాం, మమ్మల్ని మీరే ఆదుకోవాలి, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఇంటి వద్దకే రేషన్ వ్యవస్థను పునరుద్ధరించండి, దీనివల్ల మాకు ఉపాధి లభిస్తుంది, ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయి. మాజీ సీఎం వైఎస్ జగన్కు రేషన్ వాహనాల డ్రైవర్ల యూనియన్ల విజ్ఞప్తి. ఇంటికే రేషన్ రద్దుపై సర్కార్కు నోటీసులు. రేషన్ వాహనాల డ్రైవర్ల వ్యవస్థను ఎందుకు రద్దు చేశారు, వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. విచారణ 4 వారాలకు వాయిదేసింది. హఠాత్తుగా రద్దు చేయడంతో మేమంతా రోడ్డును పడ్డాం. వ్యవస్థ యువత పెద్ద ఎత్తున ఉపాధి పొందుతోంది. 2027 వరకు బ్యాంకుకు రుణాల వాయిదాలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపలేదు, పరిహారం చెల్లించలేదు. హైకోర్టులో రేషన్ వాహనాల డ్రైవర్ల పిటిషన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పారిశ్రామికవేత్తలతోనే సంపద సృష్టి, అది లేకపోతే సంక్షేమ కార్యక్రమాల అమలు సాధ్యం కాదు. పారిశ్రామికవేత్తలు ఎవరొచ్చినా ఎర్రతివాచితో స్వాగతం పలుకుతాం, రికార్డ్ టైంలో అన్ని క్లియరెన్స్లు ఇస్తాం, సిఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు స్టేట్మెంట్ హైలైట్ చేశారు. ఇకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులకు హైకోర్టు బెయిలు. ఇప్పటికే 36 రోజులుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. 50 మందికి పైగా సాక్షులను విచారించారు. ఈ కేసులో మిగతా నిందితులకి ఇప్పటికే బెయిల్ మంజూరు. తదుపరి చర్యలను కూడా నిలిపేసి ఉత్తర్వులు ఇచ్చారు. పలు షరతుల వల్ల పిటిషనర్ చట్టం నుంచి పారిపోలేరు. పోలీసులపై ఫిర్యాదు, వారిని ప్రాసిక్యూట్ చేయడంపై సిఆర్పిసి సెక్షన్ 195 కింద నిషేధం ఉంది. తీర్పులో స్పష్టం చేసిన న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ముంబై సీనియర్ నటి కాదంబరి జత్వాని ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పటికే 36 రోజులుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు తన తీర్పులో పేర్కొన్నారు. ఆరోపణల తీవ్రత, దర్యాప్తు పురోగతి, ముగిసిన పోలీస్ కస్టడీ, కేసులో పిటిషనర్ పాత్ర తదితరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే పిఎస్ఆర్ ఆంజనేయులకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. దర్యాప్తు అధికారి ఇప్పటికే 50 మందికి పైగా సాక్షులు విచారించారన్నారు. కఠిన షరతులతో బెయిల్ మంజూరు చేస్తే పిటిషనర్ చట్టం నుంచి పారిపోయే అవకాశం లేదన్నారు. ఇప్పటికే ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారు, న్యాయమూర్తి గుర్తు చేశారు. అంతేగాక జప్తాని కేసులో ఇతర నిందితులైన పోలీసు అధికారులకు హైకోర్టు గతంలోనే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే తదుపరి చర్యలన్నీ కూడా నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఓ అమాయక వ్యక్తిపై తప్పుడు కేసు బనాయించారా అన్న విషయాన్ని తేల్చాల్సిన సంబంధిత కోర్టులేనన్నారు. పోలీసులపై ఫిర్యాదు చేయడం, వారిని ప్రాసిక్యూట్ చేయడంపై సిఆర్పిసి సెక్షన్ 195 కింద నిషేధం ఉందని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. తీర్పు కాపీ శుక్రవారం సాయంత్రం అందుబాటులోకి వచ్చింది. ఈ కేసు గురించి మీడియాతో సహా ఎవరి ముందు కూడా మాట్లాడుకోవడానికి వీల్లేదని పిఎస్ఆర్ ఆంజనేయులు హైకోర్టు ఆదేశించింది. 20,000తో 2 పూచికత్తులు సమర్పించాలని ఛార్జ్షీట్ దాఖలు చేసేంత వరకు ప్రతి 2వ శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు సిఐడి దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని చెప్పింది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని, కోర్టులో పాస్పోర్ట్ సరెండర్ చేయాలని స్పష్టం చేసింది. దర్యాప్తునికి సహకరించాలని, ఇంకా ఎప్పుడు అవసరమైతే అప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని, ఈ కేసు గురించి వాస్తవాలు తెలిసిన వారిని ప్రత్యక్షంగా పరోక్షంగా భయపెట్టడం, బెదిరించడం, ప్రలోభపెట్టడం చేయరాదని హైకోర్టు తెలిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రపంచ సుందరి ఎవరో తేలేది నేడే. హైటెక్స్లో సాయంత్రం 6 గంటల నుంచి గ్రాండ్ ఫినాలే. తుది పోటీలో మిస్ ఇండియా నందిని గుప్తా సహా 40 మంది సుందరిమణులు ప్రత్యక్షంగా వీక్షించనున్న 3,500 మంది, ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించనున్న కోట్లాది మంది, ప్రధాన న్యాయ నిర్ణేతగా సినీ నటుడు సోను సూద్, విజేతకు బ్లూ క్రౌన్ అలంకరించనున్న మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా. ప్రపంచ సుందరి ఎవరో శనివారం తేలబోతుంది. హైదరాబాద్లో అట్టహాసంగా జరుగుతున్న మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ పోటీల గ్రాండ్ ఫినాలే ఫైనల్ శనివారం రాత్రి జరగబోతుంది. హైటెక్స్ వేదికగా సాగే ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన 40 మంది పోటీల్లో నిలవబోతున్నారు. వాళ్ళలో ఒకరు ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి బ్లూ క్రౌన్ను సొంతం చేసుకోబోతున్నారు. ఈ పోటీలు ప్రత్యక్షంగా దాదాపు 3,500 మంది తిలకించనుండగా టీవీలో ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించనున్నారు. మిస్ వరల్డ్ సంస్థ ఈ మేరకు భారీ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు వేడుకను ప్రత్యక్షంగా తిలకించబోతున్నారు. విజేతగా నిలిచే కొత్త ప్రపంచ సుందరికి ప్రస్తుతం మిస్ వరల్డ్ క్రిస్టినా ఫిష్కోవా చెక్ రిపబ్లిక్ దాదాపు 6.21 కోట్ల విలువైన బ్లూ క్రౌన్ని అలంకరించనుంది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు గ్రాండ్ ఫినాలే కొనసాగనుంది. విజేతకు దాదాపుగా 8.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కబోతోంది. 10 మందికి బెర్తులు ఖరారైనాయి అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి అమరావతికి ఆహ్వానం అన్నటువంటి వార్తని హైలైట్ చేసి గ్లోబల్ గ్రీన్ సిటీగా రూపుదిద్దుతున్నాం, గ్లోబల్ లీడర్షిప్ కేంద్రము పెడుతున్నాం, పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి. వచ్చే జనవరి నాటికి అమరావతిలో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం, టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీ భాగస్వాములు. వచ్చే 22 ఏళ్లకు ఇప్పుడే ప్రణాళికలు. 15% వృద్ధి రేటే మా లక్ష్యం. తలసరి ఆదాయాన్ని 55 లక్షలకు చేర్చాలన్నదే మా విజన్. గ్రీన్ ఎనర్జీలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధన టార్గెట్. సీమలో హైటెక్ పారిశ్రామిక కారిడార్. అనకాపల్లిలో
1.43 లక్షల కోట్లతో ఆర్సెల్ఆర్ స్టీల్ ప్లాంట్, రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, గూగుల్తోనూ చర్చలు జరుపుతున్నాం. 3 ఏళ్లలో అమరావతి మొదటి దశ పూర్తి, ప్రపంచ స్థాయి మౌలిక వస్తువుల కల్పన, అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు, రొటీన్ బిజినెస్ వద్దు, ఢిల్లీ సిఐఐ ప్లేనరీలో చంద్రబాబు వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కరోనాతో జరభద్రం అంటూ ప్రమాదకరం కాదు కానీ నిర్లక్ష్యం పనికిరాదు, రాష్ట్రంలో అక్కడక్కడ కోవిడ్ కేసులు నమోదు, టెస్ట్ చేస్తున్న వాళ్ళ 5-7% మందికే పాజిటివ్, వెలుగు చూస్తున్న కేసులో ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకరం కాదు అంటున్న మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్. అయినా కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలి వైద్య నిపుణులు. ఆసుపత్రులు, ఐసోలేషన్ వార్డులు, కోవిడ్పై ప్రత్యేక పర్యవేక్షణ. 5 ఏళ్ల క్రితం అందరినీ గడగడలానిచ్చిన కరోనా వైరస్ మళ్లీ మెల్లగా విజృంభిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు నమోదవడం ఆందోళన రేపుతోంది. రాష్ట్రంలో పరిస్థితిని అదుపులోనే ఉన్నప్పటికీ ఏ రోజు ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సిద్ధమవుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జలసిరికి జవసత్వాలు, ఎన్టీఆర్ జలసిరి 2.0పై ప్రభుత్వం కసరత్తు, గతం కంటే మెరుగ్గా అమలుకు సన్నాహాలు, రైతులకు విద్యుత్, సోలార్ పంప్ సెట్లు, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు. వైసీపీ సర్కారులో నిర్వీర్యమైన పథకం. గత వైసీపీ హయాంలో నిరాధారణకు గురైన వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం ఊపిరిపోస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటుంది చంద్రబాబు సర్కార్. జగన్ ప్రభుత్వంలో నిర్వీర్యమైన ఎన్టీఆర్ జలసిరి పథకానికి జవసత్వాలు అందించి త్వరలో తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. 2014లో గత టీడీపీ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మక చేపట్టిన బోరుబావుల పథకం జలసిరికి కొనసాగింపుగా ఎన్టీఆర్ జలసిరి 2.0 పేరుతో అమలు చేయనున్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆ కంపెనీ నాదే, చెల్లికి వాటా ఇచ్చే ఉద్దేశం లేదు. జగన్ 99.8% వాటా నాదే. విజయలక్ష్మి, ఆమె మా యజమాని సరస్వతి పవర్. కంపెనీలో తనకు వాటా లేదన్న షర్మిల. ట్రిబ్యునల్కి లిఖితపూర్వక వాదనల సమర్పణ, విచారణ జూలై 11వ తారీఖు వాయిదా పడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తప్పు ఎవరిదైనా విద్యార్థుల జేబు ఖాళీ, రీకౌంటింగ్కి 500, రీవెరిఫికేషన్కి 1000 రూపాయలు, మార్కులు మారిన డబ్బులు వెనక్కి ఎవరు, విద్యాశాఖ తప్పులకు విద్యార్థులపై భారం, మూల్యాంకనంలో గురువుల పొరపాట్లపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు, వారంలోనే మూల్యాంకనం పూర్తిపై విస్మయం, 10వ తరగతి విద్యార్థులు జవాబుపత్రాలు మూల్యాంకనంలో తప్పెవరిదైనా విద్యార్థులు జేబులు ఖాళీ అవుతాయి, తప్పులను సవాల్ చేస్తున్న విద్యార్థులు తమ పొరపాటు లేకపోయినా ఫీజులు వదులుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఫలితాల అనంతరం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మార్కులు పెరిగితే కనుక తాము కట్టిన ఫీజు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. తప్పు తమది కాదు కాబట్టి ఆ ఫీజుల భారాన్ని తామెందుకు భరించాలని ప్రశ్నిస్తున్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్ రీకౌంటింగ్ 500, రీవెరిఫికేషన్కి 1000 దరఖాస్తుకి వసూలు చేస్తున్నారు అన్నట్టు. 83% పేపర్లో మార్కులు మారలేదంటూ 10వ తరగతి మూల్యాంకనంపై విద్యాశాఖ. అంటే 17% మంది జీవితాలతో చెలగాటమాడినట్టే కదా, 83% మంది ఇది మారలేదు అని చెప్పినటువంటిది. ఇక్కడ ఓ పక్కన వార్త రాస్తూ రెండో పక్కన దాన్ని డైవర్ట్ చేసుకొచ్చేటటువంటి అంశం. ఎంత పెద్ద దుర్మార్గమైనటువంటి పని. వారం రోజుల్లోనే దిద్దేశామని చెప్పి చివరికి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడితే, వేలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే దాంట్లో డబ్బుల గురించి 500, 1000 రూపాయల గురించిన చర్చ జరగాల్సింది. అసలు ఎక్కడ తేడా జరిగింది అన్నటువంటిది కదా. లేకపోతే ఈడీ అధికారిని అరెస్ట్ చేసిన సిబిఐ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 20 లక్షల లంచం తీసుకుంటుండగా అదుపులోకి. ఒరిస్సాలో ఘటన. నిందితుడు ఈడీ డిప్యూటీ డైరెక్టర్ 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించిన న్యాయస్థానం. డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీని ఒరిస్సాలో లంచం తీసుకుంటుండగా సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 2013 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన రఘువంశీ ఓ మైనింగ్ కేసును పరిష్కరించేందుకు భువనేశ్వర్కి చెందిన వ్యాపారవేత్త నుంచి ఏకంగా 5 కోట్ల లంచం డిమాండ్ చేశారని అధికారులు తెలిపారు. ఒరిస్సాలోని డెంకనాల్కి చెందినటువంటి మైనింగ్ వ్యాపారి రతికాంత రౌత్ మీద కొన్నాళ్ల క్రితం ఈడీ కేసు నమోదైంది. విచారణలో భాగంగా ఏడాది మార్చిలో రౌత్ ఈడీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కేసుకు సంబంధించి ఆస్తులు అటాచ్ చేయకుండా ఉండేందుకు డబ్బులు చెల్లించాలని చెప్పి అడిగారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మద్యంలో దొంగ ఆట అంటూ 4 మడతేసిన సూత్రధార రాజకేశ్ రెడ్డి అరెస్ట్ సమయంలో ఒకలా ఇప్పుడు మరోలా. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు మొత్తం డబ్బులు ఇచ్చినట్టు తొలుత వాంగ్మూలం. తాజా విచారణలో తాను అలా చెప్పలేదని బోకాయింపు. నిందితుడు చాణక్య వాంగ్మూల ఆధారంగా ప్రశ్నలు. 4 నిందితులు ఒకేసారి విచారించిన తొలి రోజు 100 ప్రశ్నలు సంధించిన అధికారులు. ఇక్కడే జోక్ ఏంటంటే, రాజకేశ్ రెడ్డి చెప్పాడని ఆయన పేరుతో ఒక ఇది రాసేశారు రిమాండ్ రిపోర్ట్. ఆ రోజునే నేను అసలు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదని కోర్టులో జడ్జి ఎదురుగుండానే చెప్పాడు. వీళ్ళని అరెస్ట్ చేయడం కోసం అని చెప్పేసి అతను చెప్పాడన్న పేరుతో రాశారు. ఇప్పుడు అది లేదు అని చెప్పాడు. అతను మడతేసాడా లేకపోతే పోలీసులు మడతేసారా ఆ లిక్కర్ కొమ్ముకోవడానికి సంబంధించి అంటే పేపర్లు మడతేస్తేనే అనమాట. వార్తల్ని మన ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటూ సాగిపోతున్నటువంటి వ్యవహారం ఇక్కడ మరొకసారి కనబడుతోంది. రోజువారీగా ప్రజల్ని తప్పుదో పట్టించేటటువంటి విషయంలో కంటిన్యూ అవుతోంది. లేకపోతే జత్వానీ కేసులో పిఎస్ఆర్కి బెయిలు పలు షరతులతో మంజూరు చేసిన హైకోర్టు. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళడానికి వెళ్ళేది. కోర్టులో పాస్పోర్ట్ సరెండర్ చేయాలి. కేసు విషయంలో ఎవరిని బెదిరించకూడదు. తీర్పు ఉత్తర్వులో న్యాయమూర్తి స్పష్టీకరణ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో వంశీకి వైద్యం. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీమోహన్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో జైలు అధికారులు చేర్పించారు. ముదునూరు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్టే జైలు పాలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుసగా ఆయనపై పీటీ వారెంట్లు దాఖలయ్యాయి. టీడీపీ కార్యాలయంపై దాడి, గన్నవరంలో చెరువుల తవ్వకాలు, భూ కబ్జా కేసుల్లో వంశీ కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. గన్నవరం, బాపులపాడు మండలాల్లో గ్రావెల్ తవ్వకాలకు సంబంధించిన పీటీ వారెంట్ పెండింగ్లో ఉంది. ఇక నకిలీల పట్టాల పంపిణీ కేసులో నూజివీడు కోర్టు
బెయిల్ని తిరస్కరించింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణలో ఉండగానే తనకు అనారోగ్యంగా ఉందని వంశీ మరో పిటిషన్ దాఖలు చేశారు. వంశీని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆయన జిల్లా జైలు నుంచి ఎస్కార్ట్తో తీసుకెళ్లి ఆయుష్ ఆసుపత్రిలో చేర్పించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇంటింటికి రేషన్ వ్యవస్థ రద్దు జీవోపై పిటిషన్ కౌంటర్ దాఖలు చేయని పౌర సరఫరాల శాఖ హైకోర్టు ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి అధిక వడ్డీ ఆచి చూపి 150 కోట్లకు టోపి 16 నెలల్లో సొమ్ము డబ్బులు అంటూ 1530 మంది నుంచి డిపాజిట్లు వసూలు తిరిగి చెల్లించకుండా చేతులెత్తేసిన పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ అన్నటువంటి వార్తని ఒకటి హైలైట్ చేశారు. అట్లాగే పాడి కట్టిన వ్యక్తికి లక్షల్లో నగదు అంటూ పల్నాడు జంట హత్యల కేసులో విస్తుపోయే నిజాలు, పోలీసుల అదుపులో 3 వైసీపీ నేతలు. పల్నాడు జిల్లాలో సంచలనం రేపిన జంట హత్యల కేసుల్లో విస్తుపోయేవి నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గొండపాడులో టీడీపీ చెందిన జవిశెట్టి వెంకటేశ్వర అతడు సోదరుడు కోటేశ్వర హత్య జరిగిన తీరుపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు బ్యాంక్ ఖాతాలో నగద్యమైన తీరును పరిశీలిస్తే ఈ హత్యలో అనేక మంది ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. నిందితుల్లో ఏటూగా ఉన్న వ్యక్తి జంట హత్యలకు నెల రోజుల ముందే జవిశెట్టి వెంకటేశ్వర కోటేశ్వరాలతో విభేదించి టీడీపీ వ్యవహారాలకు దూరంగా ఉన్నట్టు గుర్తించారు. సమీప గ్రామమైన కండ్రకుంట గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన 3 కీలక నేతలతో సన్నిహితంగా మెలిగినట్టు తెలుస్తుంది. ఓ నాయకుడి ఇంట్లో పార్టీ కూడా చేసుకున్నట్టు గుర్తించారు. మరో 2 నేతలతో ఫోన్లో నిరంతరం చాటింగ్ జరిపినట్టు తెలుస్తుంది. ఆ నేతలు ఈ హత్యలో పాల్గొన్న వ్యక్తులకు నగదు సమకూర్చి వేర్వేరు మార్గాలు లక్షలాది రూపాయల అకౌంట్లో జమ చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాళ్ళు అని చెప్పడానికి ఏ ఆధారము లేదు కాబట్టి వాళ్ళ అకౌంట్లో అంటే వైసీపీని ఎలాగోలా లాగాలి ఇందులోకి. వాళ్ళ అకౌంట్లో ఎవరన్నా వైసీపీకి సంబంధించి అంటే డబ్బులు ఎవరన్నా వేస్తే వాళ్ళకి ఏమన్నా వైసీపీతో సంబంధాలు ఉంటే వాళ్ళని ఇరికించాలి. ఇక్కడ ఒక క్రైమ్ని మనమే ఆర్టిఫిషియల్గా అల్లేజ్ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గానికి సంబంధించినటువంటిది పత్రికలు వ్యవస్థలు కలిసి చేస్తున్నటువంటి అతిపెద్దదైనటువంటి మోసానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఇది దినపత్రిక వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.